వెల్కమ్ టు ఐ న్యూస్. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే భారీ టెన్షన్ క్రియేట్ చేసింది. దాదాపు 8 గంటలకు పైగా ప్రయాణించిన తర్వాత టెక్నికల్ సమస్య తలెత్తడంతో విమానం మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చింది. విమానంలో ఉన్న వందలాది మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగింది, ఎందుకు మధ్యలోనే వెనక్కి మళ్లించారు? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐస్ 173 ఫ్లైట్ ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది. బోయింగ్ 777-300ER విమానంలో సుమారు 230 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత విమానంలోని కీలక సాంకేతిక వ్యవస్థలో లోపం గుర్తించిన పైలట్లు వెంటనే అలర్ట్ అయ్యారు. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం చైనా గగనతలంలో ఉన్న సమయంలోనే సమస్య బయటపడింది. దాదాపు 3 గంటల ప్రయాణం తర్వాతే విమానాన్ని వెనక్కి మళ్లించాలని నిర్ణయించినప్పటికీ ఇంధనం, ఫ్లైట్ రూట్, ఎయిర్ ట్రాఫిక్ అనుమతులు వంటి కారణాలతో విమానం మొత్తం 8 గంటలకు పైగా గాల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా, ప్రయాణికుల భద్రతే మా మొదటి ప్రాధాన్యం. నియమావళి ప్రకారం విమానాన్ని సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ చేశాం. ప్రస్తుతం విమానానికి పూర్తిస్థాయి టెక్నికల్ ఇన్స్పెక్షన్ జరుగుతోంది అని తెలిపింది. ప్రయాణికులకు హోటల్ వసతి, భోజనం, ప్రత్యామ్నాయ విమానాల ఏర్పాట్లు చేస్తున్నామని కూడా సంస్థ ప్రకటించింది. అయితే విమానంలో అసలు ఏ సాంకేతిక లోపం తలెత్తిందనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఇటీవల ఎయిర్ ఇండియా వరుసగా టెక్నికల్ సమస్యలు వెలుగుచూడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీకి వస్తున్న మరో ఎయిర్ ఇండియా విమానంలో ఇంజిన్ ఫైర్ అలర్ట్ రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అలాగే కొన్ని ఫ్లైట్లలో ఇంజిన్ మెయింటెనెన్స్ సమస్యలపై డీజీసీఏ కూడా విచారణ చేపట్టింది. ఒకవైపు టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను ఆధునీకరించేందుకు భారీగా పెట్టుబడులు పెడుతుండగా, మరోవైపు వరుస సాంకేతిక లోపాలు ప్రయాణికుల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. ముఖ్యంగా లాంగ్ హాల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో ఇలాంటి ఘటనలు జరగడం విమానయాన రంగంలో పెద్ద చర్చకు దారితీస్తోంది.